అక్రమంగా అరెస్ట్ చేసిన అంగన్వాడీ కార్యకర్తలను విడుదల చేయండి కోరుతూ సిపిఎం కార్యాలయం నుండి 4 రోడ్ల జంక్షన్ వరకు సాగిన ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో నిన్న విజయవాడలో జరిగిన అంగన్వాడీ కార్యకర్తలను అక్రమ అరెస్టులను నిరసిస్తూ అనకాపల్లిలో ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ మా డిమాండ్ల కోసం చలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రభుత్వం చెప్పి మరి చేశామని, కానీ వారికి అక్రమ అరెస్ట్ చేయడం న్యాయం కాదు, తక్షణమే వారిని విడుదల చేయండి అని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఈరోజు శాంతియుతంగా విజయవాడలో ధర్నా చౌక్లో ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని అంగన్వాడీలందరూ కూడా దానికి ముందే ప్రాజెక్ట్ లెవెల్లో నిరాహార దీక్షలు చేసి ఈ ప్రభుత్వం మా జీతాలు పెంచుతుందని చెప్పేసి హామీ ఏదైతే నెరవేరుస్తుందని చెప్పేసి ఆశించిన వాళ్ళకి నేటి వరకు ఏది కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి విజయవాడలో నిన్న మొత్తంగా ఉదయం నుంచి రాత్రి వరకు ధర్నా చేస్తున్న వాళ్ళని తెల్లవారుజామున చడి చప్పుడు లేకుండా వేలాది మంది వందలాది మంది పోలీసులతోటి అంగన్వాడీల మీద విరుచుకుపడి ఇష్టానుసారంగా అరెస్టులు చేశారు, నిర్బంధించారు. ఏ పోలీస్ స్టేషన్లో పెట్టారో ఎవరికి తెలియని పరిస్థితి అయిపోయింది. 2 గంటలు 3 గంటలు 4 గంటలు అదే పోలీస్ వ్యాన్లో అంగన్వాడీలందరూ కూడా తిప్పి ఏ పోలీస్ స్టేషన్లో పెట్టారో కూడా తెలియని పరిస్థితి అనేది ఉంది. ఆ రకంగా ఈరోజు ఆడవాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తెల్లవారితే చెప్తారు మేము ఏదైతే మహిళా సాధికారత అని చెప్పేసి, మరి అటువంటి మహిళలు అంగన్వాడీలు ఇదా మీ మహిళా సాధికారత? అంగన్వాడీలు ఆకలితో అలమటించడం, సంక్షేమ పథకాలు లేకపోవడం, కనీసంగా సెలవులు లేకపోవడం ఇవా మీ మహిళా సాధికారత అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే ఎప్పటికైనా సరే అంగన్వాడీల ప్రధాన డిమాండు ఏదైతే వేతనాలు పెంచాలి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాలనే డిమాండ్ని పరిష్కారం చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. దానికి సిఐటియు సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అంగన్వాడీ కార్యకర్తను, అనకాపల్లి ప్రాజెక్టు మాది. నా పేరు కాసులమ్మ. మేమైతే గతంలోని 42 రోజులు పోరాటం చేసినప్పుడు గత ప్రభుత్వం మాకు కొన్ని హామీలని ఇచ్చింది. ఆ హామీల్లో ముఖ్యంగా ఏంటంటే జీతాలు జూన్ కల్లా మేము పెంచుతాము అని హామీ ఇచ్చినప్పుడు మేమందరం కూడా శాంతియుతంగా అప్పటి నుండి ఇప్పుడు పెంచుతారేమో అనేది మేము ఎదురు చూస్తూ ఉన్నాము. అయితే సరే కాకుండా మేము నిరాహార దీక్షలు చేసాము. అలాగే నిన్న చెలో విజయవాడ వాళ్ళకి తెలిపే మేము చెలో విజయవాడలో సాయంత్రం వరకు కూడా మా సమ్మె కొనసాగుతున్నప్పుడు వారు చర్చలకు పిలుస్తామని చెప్పి రాత్రికి రాత్రి టెంటల్లో పడుకున్న వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేసి వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లారో కూడా తెలియకుండా చేశారు. వాళ్ళందరినీ విడుదల చేసే వరకు కూడా మేము ఇలా కొనసాగిస్తామని, నిరసన తెలియజేస్తామని, అంగన్వాడీల కనీస వేతనం పెంచాలి. గత ప్రభుత్వం 6 సంవత్సరాల నుండి మాకు వేతనాలు పెంచలేదు. ఎప్పుడైతే వేతనాలు పెంచేదాకా మేము ఊరుకోము. మాకు 11,500 ఇస్తున్నారు. ఒక కుటుంబం పెరగడానికి కూడా అవి చాలవు. సుప్రీంకోర్టు ఆదేశ ప్రకారం 26,000 ఇవ్వాలి. కాబట్టి దయచేసి మాకు వెంటనే జీతాలు పెంచి శాంతియుతంగా జరిపేందుకు మాకు సహకరించాలని కూటమి ప్రభుత్వాన్ని అడుగుచున్నాము. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. మేము గత ప్రభుత్వంలో 42 రోజుల దీక్షలు కొనసాగించాం. మా శిబిరాలకి లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కల్లారా, చెల్లెళ్ళారా, మీరు అమ్మల్లారా ఇన్ని బాధలు పడుతున్నారు, మన ప్రభుత్వం వస్తుంది ఇంకా రాబోయే రోజుల్లో, మీరైతే ఇబ్బంది పడొద్దు, మీకు ఇబ్బంది పడకుండా మేము చూసుకుంటామని చెప్పేసి మా శిబిరాల్లోకి వచ్చి మాట ఇచ్చారు. అలాగే 42 రోజులు సమ్మె విరమించినప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు. మేము అయితే హామీలు పరిష్కరించమనే మేము అడుగుతున్నాం. మాకేమి ఏటి ఇమ్మని చెప్పలేదు. మాకు ధరలకు అనుకూలంగా జీతాలు పెంచమని అడుగుతున్నాం. మాకైతే పెరుగుతున్న జీతాలకి వేతనం అయితే లేదు. అది వేతనం కూడా పెంచకుండా మాకైతే వర్క్ లోడ్ పెంచారు. అనేక విధాలైన వ్యాపారాలతో మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. అయితే వేతనం అయితే మట్టికి మాకు పెంచకపోతే, అరెస్ట్ చేసిన వాళ్ళని వెంటనే విడుదల చేయకపోతే, మాకు వేతనం పెంచకపోయినా రేపటి నుంచి తప్పతపాలుగా పిలిపిలిస్తే మేము ఇదైతే గట్టిగానే చంద్రబాబు నాయుడుగా చెప్తున్నాం. మేము మీకు ముందు తెలుసు అంగన్వాడీల విషయం. అంగన్వాడీల జోలికి వస్తే ఏం జరుగుతుంది అనేది మీకు విషయం తెలుసు. కూటమి ప్రభుత్వానికి కొంచెం కొత్త, అందుకని చెప్పేసి మీరైతే మా వేతనాలు కానీ పెంచకపోతే మేము తప్పతపాలుగా ధర్నాలు చేసి మీకు తెలియపరుస్తామని తెలియజేస్తున్నాం. అయినప్పుడు మా మధ్య ఖర్చులకి మినీ అంగన్వాడీలు చేయడం ఇలాంటి సమస్యలు పరిష్కరించారు. కానీ మా జీతాలు పెంచడం విషయంలో కానీ, మా మెనూ ఛార్జీలు చేయడం కానీ, వేసవి సెలవుల్లోనేమో అందరికీ సెలవులే. ఓ చంటి పిల్లలకే అంగన్వాడీ ఉండాలా,
తుఫాన్లు వస్తే అన్ని స్కూళ్ళు సెలవులే, అంగన్వాడీ పిల్లలు వచ్చేయాలి. ఉద్దుద్దు తుఫాన్ అయినా అంగన్వాడీ పిల్లలు వచ్చేయాలి. వేసవి సెలవులు కూడా మాకు ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నిటిని పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.